వెల్కమ్ టు దర్బార్ ప్లస్ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు అంతకంటే ముందుగా దర్బార్ ప్లస్ ప్రేక్షకులకు, ప్రజా ప్లస్ పాఠకులకు, అలాగే TV24 ప్రేక్షక మహాశయులకు అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇక వార్తలకు వెళ్దాం. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ కన్వీనర్ అభిరుచి మధు. నంద్యాల పార్లమెంటుకు సంబంధించి డోన్ బేతంచెర్లో జరిగినటువంటి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న శాసనమండలి మాజీ చైర్పర్సన్ షరీఫ్, కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వాహిద్ హుసేన్, అభిరుచి సేవా సమితి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని అమ్మవార్షల వీధిలో మహిళలకు చీరలు పంపిణీ చేసిన బీజేపీ కన్వీనర్ అభిరుచి మధు. రానున్న ఎన్నికల్లో ఎస్డిపిఐ తరపున అభ్యర్థులను ప్రకటించిన ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఫాజిల్ దేశాయిని ప్రకటించిన అధిష్టానం. నంద్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా దివంగత నటుడు శోభన్ బాబు జయంతి వేడుకల్లో భాగంగా అన్నదానం చేసిన కాంగ్రెస్ పార్టీ నేత చింతలయ్య, కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ రావు. రాజకీయాల్లో లోకల్ నాన్ లోకల్ అనే విషయాలు వద్దు అంటూ ప్రజలకు పిలుపునిచ్చిన ఆవాజ్ కమిటీ నేత మస్తాన్ వలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో భోగి మంటలో కాపీలు దగ్గర సిపిఐ నాయకులు బాబా ఫక్రుద్దీన్. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు నంద్యాల బీజేపీ కన్వీనర్ అభిరుచి మధు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నంద్యాల ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రానున్న రోజుల్లో దేశం కూడా సుభిక్షంగా ఉండాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలు సైతం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళి అష్టైశ్వర్యాలతో ఆయుర్వేదాలతో ఉండాలని కోరుకుంటున్నట్టుగా ఆ దేవుని ప్రార్థన తెలిపారు అభిరుచి మధు. అందరికీ నమస్కారం. నంద్యాల నియోజకవర్గ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, నా బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లు మీ అభిరుచి మధు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ నంద్యాల. రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు నంద్యాల పార్లమెంట్ సంబంధించినటువంటి డోన్ బేతంచెర్ల నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు శాసనమండలి మాజీ చైర్పర్సన్ షరీఫ్. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. వారితో పాటుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వాహిద్ హుసేన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైనటువంటి మైనార్టీ నేతలను స్థానిక నేతలు ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని, అలాగే మైనార్టీలకు సంబంధించిన హక్కులు, నిధులు, పథకాలు తదితర అంశాలకు సంబంధించి కూడా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రమే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ఆ పార్టీకి సాధ్యమవుతున్న విషయాన్ని కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వాహిద్ హుసేన్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించలేకపోతే రాష్ట్రంలో చీకటి రోజులు ఖాయమని జోసెఫ్ చెప్పారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వాహిద్ హుసేన్. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తప్ప రాష్ట్రాన్ని, ముఖ్యంగా ప్రజలను కూడా కాపాడేటువంటి వ్యవస్థ కానీ ఏది కానీ లేదని, తెలుగుదేశం పార్టీ మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదని, సంక్షేమాన్ని అలాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఒక తెలుగుదేశం పార్టీ అధినేతకు మాత్రమే సాధ్యమని స్పష్టం చేశారు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీడీపీ నాయకులు. నంద్యాల జిల్లా కేంద్రంలో అభిరుచి సేవా సమితి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో చీరలు పంపిణీ చేసిన
భారతీయ జనతా పార్టీ నంద్యాల నియోజకవర్గ కన్వీనర్ అభిరుచి మధు ఇప్పటికే దాదాపుగా 11,000 పైగా చీరలను పంపిణీకి సిద్ధంగా ఉంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నంద్యాల పట్టణంలోని అమ్మవారిశాలలో నిర్వహించినటువంటి ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వచ్చినటువంటి నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు బీజేపీ కన్వీనర్ అభిరుచి మధు. ప్రతి ఒక్కరికి చీరలు ఇవ్వడం సాధ్యమవుతుందని, ఎంతమంది వచ్చిన సరే ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఎలాంటి తొందరపాటు కానీ తొక్కిసాట కానీ చేసుకోవద్దని స్థానిక మహిళలను కోరారు అభిరుచి మధు. ముఖ్యంగా రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పంపిణీ కార్యక్రమం చేయడం లేదని, గత 20 ఏళ్లుగా ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, ఇప్పుడు కూడా కేవలం సంక్రాంతి పర్వదినం సందర్భంగా తన తోబుట్టువులు, అక్కా చెల్లెలు, తాతలు, అవ్వలు అందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా అభిరుచి మధు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క సేవను గుర్తించి మీ ఆశీర్వాదాలు అందించాలని వృద్ధులను కోరారు నంద్యాల బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అభిరుచి సేవా సమితి చైర్పర్సన్ అభిరుచి మధు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకులు స్వాతి, శ్రీలక్ష్మి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. దివంగత సినీ నటుడు శోభన్ బాబు 88వ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శోభన్ బాబు చిత్ర పరిశ్రమకు చేసిన కృషితో పాటుగా సమాజానికి కూడా ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. అలాగే శోభన్ బాబు చనిపోయి దాదాపుగా దశాబ్దకాలం దాటిపోయినా ఇప్పటికీ ప్రజల్లో ఆయన పట్ల చెరగని ముద్రను కూడా ఎవరు చెరిపేయాలని, ఇప్పటికీ ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే పాత్రలో శోభన్ బాబు చూస్తూనే గుర్తొస్తాయని చెప్పారు దాసరి చింతలయ్య. శోభన్ బాబు మరణం ఇప్పటికీ తాము జీర్ణించలేకపోతున్నామని, అయితే ఇప్పటికీ శోభన్ బాబు బతికి ఉన్నాడన్న భావన ప్రతి ఒక్క శోభన్ బాబు అభిమానులు ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న దాసరి చింతలయ్య. అనంతరం జరిగిన కార్యక్రమంలో శోభన్ బాబు జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దాసరి చింతలయ్య. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక ప్రజా సంక్షేమ విరోధ కార్యక్రమాలకు సంబంధించినటువంటి భోగి మంటల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన GO2 ప్రతులతో పాటుగా పలు జీవోలను దగ్ధం చేశారు సిపిఎం నాయకులు బాబా ఫక్రుద్దీన్. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి మంచి జరగాలని, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని, రాబోయే రోజుల్లో మరిన్ని మంచి రోజులు రావాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు సంబంధించినటువంటి కాపీలను దగ్ధం చేశారు సిపిఐ నేత బాబా ఫక్రుద్దీన్. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమాన్ని సరిగా పట్టించుకున్నటువంటి జగన్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని, అందుకే ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కాపీలను ఈరోజు భోగి సందర్భంగా దగ్ధం చేస్తున్నామన్నారు. చీకటి రోజులకు ముగింపు పలకన ఉద్దేశంతో భోగి మంటలు వెలిగించి రాష్ట్రంలో వెలుగులు విరజిమ్మాలని, కాంతులతో మరింత వెలిగిపోవాలని కోరుకున్నట్టుగా తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నేత బాబా ఫక్రుద్దీన్. ఎన్నికల సందడి మొదలైంది. మరి ఎన్నికల సందడి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల కీలక పాత్ర పోషిస్తున్నాయి. అభ్యర్థులను అటు ఇటుగా మారుస్తూ కొందరిని కొనసాగిస్తూ మరికొందరిని కొత్త వారిపై తెరపైకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా SDPI తన అభ్యర్థులను ప్రకటించింది. నంద్యాల జిల్లా కేంద్రంలో జరిగినటువంటి కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు అలాగే రాష్ట్ర అధ్యక్షులు అతవుల్లా ఖాన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో 6 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి SDPI అభ్యర్థులను ప్రకటించారు SDPI నాయకత్వం. ఈ సందర్భంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫాజిల్ దేశాయ్ను రానున్న 2024 ఎన్నికల్లో జరిగినటువంటి అసెంబ్లీ స్థానానికి నంద్యాల అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో SDPI చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు అలాగే మేనిఫెస్టో కూడా త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు SDPI నాయకులు. అనంతరం ఫాజిల్ దేశాయ్ మాట్లాడుతూ తనపై బాధ్యత ఉంచినటువంటి SDPI ఆదేశానికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన తాను పోటీ చేస్తానని, మరి అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడానికి తన వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఎస్డిపిఐ అభ్యర్థి ఫాజిల్ దేశాయ్.